చిరంజీవుల గురించి చెప్పండి. అంటే మనకి వాళ్ళు ఎక్కడ ఉండి ఉంటారు, ఆ వాళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడు బయటికి వస్తారు, వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు పరశురాముడు, అశ్వత్థాముడు, తర్వాత ఆంజనేయుడు మన దగ్గర చిరంజీవుల్లాగా చెప్తూ ఉంటారు. వీళ్ళందరినీ నీవు నిజమైన జ్ఞాన సంపద అని ఇందాక మనం మాట్లాడినాం, అవునవును, అలా చూస్తే వాళ్ళు కనబడతారు, నిజంగా కనబడతారు, మాటికి కనబడతారు. హనుమంతుడికి చిరంజీవి తత్వం, పరశురాముడికి చిరంజీవి తత్వం, అశ్వత్థాముడికి చిరంజీవి తత్వం ఎందుకు ఇచ్చారు అని అంటే వాళ్ళ వల్లనే కదా ఈరోజు నీవు నేను మంచి విషయాలు చెప్తున్నాం. అక్కడెక్కడో నార్త్లో గుడి ఉంది, ఆయన గారు ప్రతిరోజు ఉదయమే 4 గంటలకు వచ్చి పువ్వులు పెట్టి వెళ్తాడు అశ్వత్థాముడు. అంటే ఊరికే అయితే అన్నారు కదా, ఎన్నో 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 రుజువులు చేస్తే అన్నారు. కాబట్టి వాళ్ళు మనకు ఎందుకు కనబడరు అంటే వాళ్ళ యొక్క యుగం, నియమ నిబంధనలు, ధర్మం. ఎన్ని పీకులాటలు ఉన్నాయి ఇక్కడ ఎడ కనబడతారు శంకర? నిజంగా ఇందాక మీకు చెప్పినట్టుగానే హనుమంతుడు డైరెక్ట్ కనబడ్డా కూడా నమ్మం మనం. అవును, అదొచ్చిన సమస్య. ఈయన ఏడు కింద వచ్చిండో, ఏటు రూపు నుంచి వచ్చిండో అనుకుంటారు ఇక. కాబట్టి ఆయనని చూడాలి అని అంటే మనస్సాక్షి అంతరాత్మతో పరమాత్మని లీనం చేస్తే ఏ దేవుడైనా కనబడతారు. అలా చూడాలని కదా వాళ్ళని పెట్టిండు రుజువులాగా, ధర్మసాక్షి. వాళ్ళందరూ ధర్మస్థాపకులు. పరశురాముడు ఎంత గొప్పవాడు, హనుమంతుడు ఎంత గొప్పవాడు, అశ్వత్థాముడు ఎంత గొప్పవాడు. వీళ్ళందరూ గొప్పతనాన్ని రుజువు చేసుకోవడానికి మనం గొప్ప వాళ్ళు కావాలా వద్దా? భలే ఉంది. స్కూల్లో చదివితే హెడ్ మాస్టర్నే చూడని చిల్డ్రన్స్ ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చూపిస్తారా? అది ధర్మం.